హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర పెసరపప్పు. ఈ స్టైల్లో వండితే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారండి. పెసరపప్పును బాగా వాష్ చేసి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ నానబోసుకోండి. ఆ తర్వాత కుక్కర్లో వేసి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మెత్తగా ఉడికించుకోండి. తర్వాత గోంగూర ఏదైతే ఉందో దాన్ని ఎలా మెత్తగా చేసుకోవాలో ప్రీవియస్ వీడియోలో పెట్టాను. అలా చేసేసుకొని తర్వాత నార్మల్గా అదే కడాయిలో తాలింపు అయితే వేసుకోవడం స్టార్ట్ చేయండి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అలాగే అవి మగ్గాక టమాటో వేసి పసుపు ఉప్పు వేసి మగ్గించుకోండి. సో అవన్నీ మగ్గాక వరుసగా ఒక్కొక్కటి పెసరపప్పులో వేసేసుకోండి. మనం ఏమైతే చేసుకున్నామో ఆ సాటేజ్ గోంగూర సాటేజ్ కూడా అందులో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత చింతపండు రసం కొంచెం వేసేసి 2 స్పూన్ల కారం వేసేసి తాలింపు వేసేసుకొని అందులో మిక్స్ చేసుకొని కాసేపు పెసరపప్పును ఉడికించుకొని దించేసేయండి. చాలా యమ్మీగా ఉంటుంది. రైస్, చపాతీ అన్నిట్లోకి బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.